అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి చూసుకుంటే ధనస్సు రాశిలో ఏ నక్షత్రం వాళ్ళు దీపారాధన చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు, వీళ్ళకి ఎటువంటి దీపం పెడితే బాగా కలిసి వస్తుంది? ధనుసు రాశి గురువుది. ఉమ్, గురువు అంటే ఎల్లో కలరు, నెయ్యి, నేతితో ఉన్నటువంటి ప్రమిదల్లో ఎల్లో కలరు దీపాలు పెట్టచ్చు. వైట్ కలర్ మామూలు కామన్ అందరికీ చేసుకోవచ్చు. ఉమ్, మూలా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం వాళ్ళకు విపత్తారు అవుతుంది. ఉమ్, కృత్తిక నక్షత్రం విపత్తును కలిగించేటి అవుతుంది. కాబట్టి దీప సేవ చేసుకోవడం మంచిది. ఉమ్, అదేవిధంగా వీళ్ళకు ఆ, ఈ మూలా నక్షత్రానికి ఇంకా అనుమతి లేదు కాబట్టి దీప సేవ చేసుకోవడం మంచిది. ఉమ్, ఆ, మూలా నక్షత్రం తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. ఉమ్, పూర్వాషాఢ నక్షత్రం అంటే వరుణదేవుడు పుట్టాడు అందులో. ఉమ్, వరుణదేవుడు పుట్టాడు కాబట్టి జలదీపం పెట్టచ్చు. ఉమ్, అదేవిధంగా అమ్మవారి ఆలయంలో పెట్టచ్చు. అదేవిధంగా పూర్వాషాఢ అంటే యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు అని అర్థం. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు కాలభైరవుడు, ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి, వారాహిమాత, ఉమ్, కాళికాదేవి అంత ఆయుధాలు ఎత్తుకున్నటువంటి దేవతలు అనమాట. ఉమ్, ఆయుధాలు చేతబట్టినటువంటి అమ్మవార్లు, స్వామివార్ల దగ్గర పెట్టచ్చు. వీళ్ళ దీపాలు ఎక్కువగా పెట్టచ్చు. ఉమ్, చాలా మంచిది. ఇప్పుడు శివలింగం చూస్తే ఏ ఆయుధం ఉండదు, ఉమ్, రూపం. ఉమ్, అదే శివుడు యొక్క ఆయుధాలు ఎత్తుకున్న అవతారాలు వీరభద్రుడు, కాలభైరవుడు, అవును. అక్కడ పెట్టచ్చు. ఓకే. అట్లా అమ్మవార్లు ఎత్తుకుంటే, పార్వతీదేవి ఎత్తుకుంటే సౌమ్యంగా కనిపిస్తుంది. ఆమె ఆయుధాలు ఎత్తుకున్నది దుర్గా, కాళీ, చండి, అవునవును. దశమహావిద్యలు అక్కడ పెట్టచ్చు. ఉమ్, అట్లా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. తర్వాత నక్షత్రం వచ్చేకాడికి మీకు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఉమ్, ఉత్తరాషాఢకి వచ్చి జన్మతార. ఉమ్, ఉత్తరాషాఢ వాళ్ళు జన్మతారు కాబట్టి ఏదైనా పెట్టుకో, ఎరుపు రంగు, తెలుపు రంగు ఏదైనా పెట్టుకోవచ్చు. కృత్తిక నక్షత్రాన్ని కృత్తిక, ఉత్తరాషాఢ జన్మ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు దీపాలు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది ప్రత్యేకమైనటువంటి ఉమ్, వాళ్ళకు పర్మిషన్ ఉంది. ఎందుకంటే ఓకే. వాళ్ళకి స్వయం పరిహారం అది. ఆహా. వాళ్ళకి ఎలిజిబిలిటీ, ఫస్ట్ ఎలిజిబిలిటీ వాళ్ళకి. ఓకే. ఓకే. కృత్తిక, ఉత్తరాషాఢకి 3 నక్షత్రాలకి రవే అధిపతి ఆహా. కాబట్టి వాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు. ముగ్గురికి పర్మిషన్ ఉంది. ఆ, రవి అధిపతి. రవే ఓకే. అధిపతి. వీళ్ళు పెట్టకూడని దీపం ఉంటుందా గురుగారు, ఈ ఆయిల్ ఈ వాడడం? ఉత్తరాషాఢ వాళ్ళు నువ్వుల నూనెతో పెట్టకూడదు. ఓకే. నువ్వుల నూనెతో పెట్టడం అంటే శనేశ్వరుడు సంబంధించిన ఆయిల్, రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు పెట్టకూడదు. ఓకే. ఉమ్, అది మంచిది వాళ్ళకు. ఉమ్, గురువారం రోజు గురు దక్షిణామూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా లాంటి గురువుల ఆలయాల్లో, ఆశ్రమాల్లో, పీఠాల్లో ఉమ్, దీపాలు వెలిగించవచ్చు. ఉమ్, చాలా మంచిది. ఓకే. ఇది ఇంకా గురు- ధనుసు రాశి వాళ్ళకు. ఉమ్. ఇంకా మిగిలిన నక్షత్రాల వారు గురుగారు, వాళ్ళు కూడా ఈ ఆయిల్తో పెట్టకూడదని ఏమైనా ఉందో? ఓన్లీ ఈ రాశి వాళ్ళు మాత్రమే నువ్వుల నూనెతో పెట్టకూడదు? అంటే నక్షత్రము రవిగ్రహ నక్షత్రం వచ్చిన వాళ్ళు నువ్వుల నూనెతో పెట్టకూడదు. శని వ్యతిరేక గ్రహం కదా, ఓకే. ఓకే. అందువల్ల. ఓకే గురుగారు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు, ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని, శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించారని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము, జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంట వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుతో సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళుతుందో ఆ ఇంట్లోకి వెళ్తారని.
అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం అక్కడ. దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళకి అలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట అని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రని కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే నువ్వు మంచిదే, అది శ్రేయస్సుకు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగ ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది, అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంట్తో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకు ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతుంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో తగిలిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది, అది శనేశ్వరుడు సంబంధించింది. అది చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు.
తాంత్రిక పరిహారాల్లో చేస్తారు ఇటువంటి దీపాలు. మ్మ్. అదేవిధంగా ఈ కొబ్బరి చిప్పల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. మ్మ్. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి ఓకే ఓకే. అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. మ్మ్. మ్మ్. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. మ్మ్. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి మ్మ్. హారతిస్తారు. కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. మ్మ్. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మ్మ్. మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధానమైనటువంటి ఎదురుదిరిగి దీపాలు అయితే పెడతారు. మ్మ్. అక్కడ వారి వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. మ్మ్. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక విధానాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఆ. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మ్మ్. 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి ఆహా. 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి ఆహా. అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి ఆహా. కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారుల్లో పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా ఆహా. గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేసేది తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తంత్ర విధానాలు, తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు అవన్నీ అమ్మో. ఇవన్నీ ఉంటాయి. ఆహా. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. ఆ. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు. ఆ, ఆ. అటువంటివన్నీ కూడా వెలిగిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు రంగువత్తులు అన్నారు కదా. రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేసి ఉంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవునా? గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి, అవన్నీ వెలిగించేసి చుట్టు పెట్టుంటారు. రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడుకి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే. అంటే దీపాలు మనం దేవతారాధనకి వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి పరిహారాలకు వాడుతున్నాము, ఆహా. ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపం అని అర్థం. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది. ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది. విపత్ తార అంటే విపత్తును కలిగిస్తుంది. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్ తారగా, ప్రత్యక్ తారగా, వైనాశిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు. ఇలా ధన నష్టమే కలుగుతుంది. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం. వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యేక తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఎట్లా తెలుస్తుంది గురుగారు మనకు ఉందా లేదా? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని, భరణి, కృత్తిక 3వ తార విపత్ తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. పెట్టకూడదు. జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు పెట్టకూడదు. అవునా? విపత్తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు, ఇది విపత్తార వచ్చింది. విపత్తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు అంటే విపత్తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. అదే కృత్తికా నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? నైదనం అదే వైదవ్యం అన్న కదా. నైదనం అంటే ఏమి? అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు, పండితులంతా కూడా. అదే ప్రత్యేక తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం
ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదని ఉంటది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తిక నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశికం అంటే 22 నక్షత్రం. కృత్తిక 22గా వచ్చినప్పుడు నువ్వు దీపం పెట్టకూడదు. వైనాశికం అంటే వినాశం అని అర్థం. వైనాశికం అంటే 18 నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతుండే కొద్దిగా ఏదో లాభాలు కావాలంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టొద్దు అన్నట్టు. సగం మంది ఏమి రాదు. ఆ. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18 నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, అదేవిధంగా నైదన తార, విపత్తార, ఆ, ప్రత్యక్ ఆ. తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? ఉమ్, అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవి గ్రహము బాధకాధిపతి. ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి గ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. ఉమ్, ఆ, తర్వాత నాకు ఇదంతా రీసెర్చ్ చేసుకున్నాక ఆపేసాను. ఇప్పుడు మరి ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఆ, ఆ, ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు ఏం చేయాలి? అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. ఆ, కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తామంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. అవును. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. ఉమ్, ఉమ్, వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటర్ నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. ఉమ్, ఉమ్, వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. ఉమ్, వీళ్ళు వెలిగించకూడదు. వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అట్లనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళ నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు. ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. ఉమ్, ఉమ్. ఓకే. మనం ఆలయానికి సంబంధించినటువంటి ఉమ్, అఖండ దీపాల్లో పోయొచ్చు. ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాట నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఉమ్, గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి. అక్కడ తగ్గే కొద్దీ మా నూనె పోయండి. ఓకే. ఓకే. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. ఉమ్, పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఓకే. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు. చక్కగా పోస్తారు. సరేనా చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా. వీళ్ళు అవును. వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అవునవును. అదే పరిహారం క్రియ వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. ఓకే. ఓకే. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది. అది కనెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక ఓకే. ఓకే. దీపంతోనే దిష్టి తీస్తారు. స్వామివారి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. ఉమ్, దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఉమ్, కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు. ఉమ్. ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.